ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అలాగూ విశ్వసించిన ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు. ఈరోజు వాక్యము సెలవిస్తున్న ప్రకారం ప్రతి మనుష్యుడు ఆయన ద్వారా నిత్యమైన ఆశీర్వాదం పొందాలి. ప్రియులారా, గమనించాలి. నిత్యమైన ఆశీర్వాదం అంటే లోకములో ఉన్నవాడు ప్రభువుని నమ్ముకుంటే కలిసి వచ్చుద్ది, కావలసినవి వస్తాయి, కావలసినవి సంపాదించుకోవచ్చు, కలిగినదంతా కూడా మీకే అని ఈ ఆశీర్వాదాలు ఇది కాదు, ఇది కానే కాదు. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట, నా రాజ్యము అన్నపానములతో కూడింది కాదు, నీతియు యథార్థత పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నదని దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఇక్కడ ఏమంటాడంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన ద్వారా, ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందాలి. అంటే మనల్ని నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు. అంటే నిత్యమైన ఆశీర్వాదం అనేది భూమి మీద ఉండగానే పాపక్షమాపణ పొందుకొని రక్షణ పొందుకున్నట్టే గొప్ప ఆశీర్వాదము. మొదటి ఆశీర్వాదము నిత్యమైన ఆశీర్వాదము, నిత్య జీవము కలిగిన వారమై మరి ఉండాలి యేసుక్రీస్తు ద్వారా. రెండో విషయములో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. గొర్రెలకు గొప్ప కాపరి యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపెను, సమాధానకర్తగు దేవుడు. ఇక్కడ నిత్య నిబంధన సంబంధులుగా చేశాడు ఆయన. రెండో ఆశీర్వాదం నిత్య నిబంధన సంబంధులుగా అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడటం అంటే ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకొని పాపముల నుండి పశ్చాత్తాపపడి ఇదిగో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు రెండో ఆశీర్వాదం ఏంటంటే నిత్య నిబంధన సంబంధులవుతారు. నిత్య నిబంధన సంబంధులు. కొందరుంటారు వీళ్ళు ఎవరంటే లోక సంబంధులు, కొందరుంటారు వీళ్ళు ఎవరంటే పాప సంబంధులు, కొందరుంటారు లోకములో వ్యసన సంబంధులు, కొందరుంటారు లోకములో చీకటి సంబంధులు, కొందరు భ్రష్టత్వం అనే సంబంధులు. కానీ లోకములో నుండి వేరు చేసి ఎవరైతే ప్రభు సన్నిధికి ఆయన ఎందుకు వస్తారో ఆయన రక్తము చేత కడగబడి ఇక్కడ నిత్య నిబంధన సంబంధులుగా ఉండటకు క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడతారు. రెండో ఆశీర్వాదం ఏంటంటే నిత్య ఆశీర్వాదములో నిత్య సంబంధులు, నిత్య సంబంధమైన నిత్య నిబంధన సంబంధులు అని రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 10వ వచనం చదువుతున్నాం. తనకు విధేయులైనటువంటి వారికి అందరికీ నిత్య రక్షణ కారకులై ఉన్నారని రాయబడింది. అంటే ఇక్కడ మనం గమనించాలి, మూడో ఆశీర్వాదం ఏంటంటే నిత్య రక్షణ ఉంది వాడికి. నిత్య రక్షణకు వారి కారకులు ఎవరు వీళ్ళంటే దేవునికి తాను విధేయులై ఉన్నవారు. అంటే దేవుని సన్నిధిలో లోబడటం, విధేయత చూపటం అంటే లోబడటం. దేవుడి వాక్యానికి, దేవుడి సన్నిధిలో దేవుడు భయభక్తులు కలిగి ఎవరైతే లోబడి ఉంటారో వారికి నిత్య రక్షణ కారకులై ఉంటారని వాక్యం చెప్తున్నమాట. మొదటిగా నిత్య ఆశీర్వాదం ఏంటంటే నిత్య నిబంధన కలిగిన వారుగా, నిత్య సంబంధులుగా. రెండోదిగా ఇక్కడ మూడోది మనం చూస్తే నిత్య రక్షణకు కారకులుగా ఉంటారని వాక్యం చెప్తున్నమాట.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలు విషయములో ప్రధాన యాజకుడిగా వచ్చి తాను నిత్యమైన విమోచన సంబంధించి, ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము రాయబడినటువంటి మాటలు మీరు గమనించాలి. ఏమై ఉన్నది ఇక్కడ మనం చూస్తే, ఇదిగో నిత్య విమోచన సంబంధించిన వారు, నిత్య నిబంధన కలిగినటువంటి అనుభవం చూపిస్తుంది. నిత్య నిబంధన కలిగినటువంటి నిత్య నిబంధన విషయములో నిత్య విమోచన సంబంధులంట. అంటే పూర్తిగా విమోచించబడాలి. ఏదో ఒక బలహీనతల్లో పట్టబడతారు, ఏదో ఒక లోపం కలిగి ఉంటుంది. అందుకని యెహోషువతో కూడా చెప్పిన మాట అదే, యెహోషువ, మీరు అనుకున్నట్లుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు ముఖములు తల క్రిందికేసి దుమ్మి ధూళి పోసుకొని మమ్మల్ని యోర్దాను అవతల ఉంచితేనే మాకు మేలుగా ఉండేది, యోర్దాను దాటించి మేము ఈ శత్రువుల చేతిలో పడిపోయాం, ఎంత పరాజయ పాలైపోయామని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమై మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను, నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని తాము పరిశుద్ధపరుచుకోండి. మొదటిగా పరిశుద్ధపరుచుకొని శపితమైనది ఏమైనా ఉన్నదేమో మీలో అది తీసి విసర్జించండి. అప్పుడు మిమ్మల్ని నేను శత్రువుల ఎదుట మిమ్మల్ని నిలబెడతా. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదో ఒక బలహీనత ఉంటుంది. అందుకని అక్కడ అంటాడు, ఇదిగో నిత్యమైన విమోచన సంబంధించినటువంటి వారుగా మనం ఉండాలి. పూర్తి విడుదల రావాలి. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత లోకములో ఏదో ఒక బలహీనతలో పడిపోకూడదు. అప్పుడు నిత్య ఆశీర్వాదము నీలో ఉంటుంది. ఈరోజు అంశమే నిత్య ఆశీర్వాదము. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనములో మనం చదివితే, భూమి మీద మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పనులు కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదై నివాసమును పరలోకమందు మనకందరికీ ఇదిగో ఉన్నదని మనము ఎరుగుదమని రాయబడి ఉంది. భూమి మీద కనిపించేవన్నీ కూడా ఏదో ఒక రోజు శిథిలమైపోతాయి అని చెప్తున్నారు. కానీ దేవుని చేత కట్టబడినది ఏమై ఉందంటే నిత్యమైన నివాసము, అనగా పరలోక రాజ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ విషయంలోకి వచ్చాలకే నిత్యమైన నివాసం మనకు అక్కడ ఉంది. ఆ నిత్యమైన నివాసము భూమి మీద ఉండగానే భూ సంబంధమైన వాటిని కాకుండా ఆత్మ సంబంధమైన దేవుని విషయంలో మనం జాగరూకులుగా ఉన్నట్లయితే ఆ నిత్య నివాసులకు వారసులుగా మీరు ఉండటానికి దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని పిలిచాడు. మనకు ఒక నిత్యమైనటువంటిది, నిత్యమైన నివాస స్థలము ప్రభు మన కొరకు ఉంచాడు. అది పరలోక రాజ్యం అని మనం ఎరుగుదమని అక్కడ రాయబడు. నిత్య నివాసం. భూమి మీద ఉన్నవి ఇవన్నీ కూడా శిథిలమైపోయి, గుడారములు, భూమి మీద ఉన్న మనకున్న గుడారములు, ఈ నివాస స్థలములు, ఈ నివాసములు శిథిలమైపోతాయి అని రాయబడు. నిత్య నిబంధన, నిత్యమైన పరలోక రాజ్యమునకు అది పొందుకొనటమే మనకి గొప్ప ఆశీర్వాదము. అది పొందుకునేవారు ధన్యులని రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలు 5వ అధ్యాయం 10వ వచనములో మనం చదువుతున్నాం, తాను నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచను. నిత్య మహిమను క్రీస్తునందు మిమ్మల్ని పిలిచాడు. సర్వకృపానిధి కలిగిన దేవుడు చెప్తున్న మాట, నిత్యమైన మహిమకు పిలిచాడు. నిత్యమైన మహిమకు పిలిచాడు. కాలము కొంచెముగా ఉన్నది, మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని ఇదిగో పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తుంది. లోకములు పడిపోవద్దు. నిత్య మహిమకు పిలిచాడు.
ఆయన సర్వకృపానిధి. ఆ సర్వకృపానిధి సన్నిధిలో భయభక్తులు కలిగి మనము ఆ ఇచ్చిన నిత్యమైన ఆశీర్వాదాన్ని పాడు చేసుకో. ఈ లోక సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు, బలహీనమైనటువంటి విషయాలు పాడు చేసుకోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రికలు 9వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదట నిబంధన కాలమున జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగునట్లుగా ఆయన మరణము పొందినంతగా పిలవబడిన వారు నిత్య స్వాస్థ్యమును గురించి వాగ్దానము పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధన మధ్యవర్తి. దేనికి పిలుస్తున్నాడంటే ఆయన నిత్యమైన స్వాస్థ్యమునకు గురించి వాగ్దానం ఇదే. నిత్యమైన నిబంధనకు ఆయన వాగ్దానం అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యమైన ఆశీర్వాదానికి మన వారసులుగా ఉండటానికి పిలిచాడు. నిత్యమైన ఆశీర్వాదానికి మొదటి సూచన ఏమై ఉన్నదంటే, ఇదిగో నిత్యము మనము ఆయన ద్వారా నిత్య జీవం పొందుకొనటం మొదటి ఆశీర్వాదం. నిత్య సంబంధులుగా ఉండటం రెండో ఆశీర్వాదం. నిత్య రక్షణను కారకులై ఉండటం మూడో ఆశీర్వాదం. నిత్యమైన విమోచన సంపాదించుకుంటాం నాలుగో ఆశీర్వాదం. నిత్యమైనది నివాస స్థలముగా మనము భూమి మీద ఉండగానే ఆ పరలోక రాజ్యమునకు సిద్ధపరచటం ఐదవ ఆశీర్వాదం. ఇదిగో దేవుని సన్నిధిలో ఆయన మనల్ని నిత్య మహిమనుకు పిలిచి ఆయన సన్నిధిలో, ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఆ మహిమలో మనం ఉండటానికి మనము పిలిచినటువంటి దేవుని సన్నిధిలో పిలుపుకు తగినట్లుగా నమ్మకమైన వారముగా ఉండాలని ఆఖరిగా చెప్తున్న మాట, నిత్య స్వాస్థ్యముకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఆయన మనకి కొత్త నిబంధన మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉన్నారు. కాబట్టి ఈ నిత్యమైన ఆశీర్వాదాన్ని ఈ లోకమైన చుచ్చమైన శరీర బలహీనతల్లో కానీ, ప్రకృతి సంబంధమైన బలహీనతల్లో కానీ, మరి ఎక్కడ కూడా పడుకోకుండా ఆత్మ సంబంధమైన భయభక్తులతో, వాక్యముతో, వాక్యమనే ఉతక స్థానము చేత ఒకరినొకరు హెచ్చరిక చేసుకొనుచు, వాక్యమును బట్టి సరిచేసుకొనుచు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆ నిత్యమైన ఆశీర్వాదానికి పొందుకొనటానికి అర్హులుగా ఉన్నామా లేదా ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును బట్టి నిన్ను నీవు సరిచేసుకో. ప్రభు కృప మీ అందరికీ, మనందరికీ ఆయన సదాకాలం తోడయుండి నడిపించుకున్నాక ప్రార్థించాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రం. నీ కృప, దయా సంకల్పమును బట్టి నిత్య ఆశీర్వాదము ఉన్నదని ఇప్పటి వరకు మాట్లాడాను. నిత్య ఆశీర్వాదం అంటే అది ఆత్మ సంబంధముగా మీరు మాతో చక్కగా ప్రోక్షించి మాకు వివేచన జ్ఞానాన్ని మీ కృపను అనుగ్రహించారు. అందుకే స్తోత్రం. ఇంకనునైనా వాక్యం అనేటువంటి మీ మాటల చేత మరింతగా లోతైన మర్మాలతో పరిశుద్ధమైన జీవితము జీవించుటకు, మీ రాకడకు సిద్ధపడేటువంటి సంఘముగా మీరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ఈ మాటల చేత నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.